ముందుగా అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చి రికరింగ్ డిపాజిట్. ఈ రికరింగ్ డిపాజిట్ అనేది మనకు పోస్ట్ ఆఫీస్‌లో అవైలబుల్‌గా ఉంటుందండి. ఇది ఈ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి 60 నెలల వరకు ఉంటుంది. ఈ స్కీమ్ యొక్క ఫెసిలిటీ ఏంటంటే, మనము రోజువారీ కొంచెం కొంచెం దాచిపెట్టుకొని, నెల మొత్తానంగా ఒక అమౌంట్‌గా దాన్ని తీసుకొని, మన నెల వైస్‌గా అంటే 60 నెలల వరకు దాని యొక్క సేవింగ్ చేసుకొని, మనం 60 నెలల తర్వాత ఒక పెద్ద అమౌంట్‌గా తీసుకొని, ఆ అమౌంట్‌తో మనకి ఏదైనా మనం కొనాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా అంటే చిన్న మొత్తాలలో ఒక సేవింగ్ పర్పస్‌కి అయితే ఈ స్కీమ్ అయితే చాలా చాలా ఉపయోగపడుతుందండి. సపోజ్ ఒక విలేజ్‌లలో తీసుకోండి, పల్లెటూరులలో వాళ్ళ రోజువారీ కూలీలు గానీ, 100 రోజుల పని గానీ, ఒక 100 రోజుకి 100 గానీ, రూ. 50 గానీ దాచిపెట్టుకుంటూ నెలకి ఒక రూ. 1000, 2000గా ఇట్లా 2000, 2000 ప్రతి మంత్ 2000 అట్లా పే చేసుకుంటూ 60 నెలల వరకు కట్టుకొని, 60 నెలల తర్వాత ఒక్కసారిగా మనము ఒక పెద్ద అమౌంట్‌గా తీసుకుంటే అప్పుడు వచ్చే ఆనందం చాలా చాలా బావుంటుంది కదండీ! సో, ఇలాంటి చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు ఈ యొక్క అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చాలా చాలా మంచి స్కీమ్ అండి ఇది. సేవింగ్ పర్పస్‌కి అయితే చాలా మంచి స్కీము. అంటే మీరు ఎప్పుడైనా సరే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మనం అమౌంట్ సేవ్ చేసేటప్పుడు ఎక్కువగా ఇన్‌కమ్ ఆలోచించడంలో తప్పులేదు. కానీ ఎక్కువ ఇన్‌కమ్ ఆలోచించడం తప్పులేదు కానీ, ఎక్కువ ఇన్‌కమ్ రావాలి అని చెప్పి మనం సేవ్ చేసిన డబ్బులు వడ్డీకి ఇవ్వడం కొన్నిసార్లు జరుగుతుంది. అలాంటప్పుడు ఏందంటే, వడ్డీకి ఇచ్చినప్పుడు ఏందంటే అసలు ఉండదు, వడ్డీ కూడా ఉండదు. కాబట్టి మనకు నమ్మకమైన మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చి రికరింగ్ డిపాజిట్. మీరు చిన్న మొత్తంలో కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటూ మీరు ఒక 6 నెలల తర్వాత ఒక పెద్ద అమౌంట్‌గా తీసుకుంటే అప్పుడొచ్చే ఆనందం చాలా బావుంటుందండి. సో, దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంది? మధ్యలో తీసుకోవచ్చా? మెచ్యూరిటీ, ప్రీమెచ్యూర్ క్లోజరు, అదేవిధంగా మధ్యలో ఆపేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి అన్ని విషయాలు మనము స్టెప్ బై క్లియర్‌గా తెలుసుకుందాము. ఎంతమంది అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు? మినిమమ్ ఎంత? మాక్సిమం ఎంత? ఇట్లా అన్ని విషయాలు తెలుసుకుందామండి. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. క్లియర్‌గా చూడండి. స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే మీకు కొన్ని డౌట్స్ అయితే రావడం జరుగుతుంది. అలాంటి డౌట్స్ కూడా రాకూడదనుకుంటే ఈ వీడియోని అయితే క్లియర్‌గా చూడండి. మొదటగా ఈ యొక్క స్కీమ్ వచ్చి మినిమమ్ మనం దీనికి ఇంట్రెస్ట్ రేట్ అసలు ఇంట్రెస్ట్ రేట్ ఎంతుంది? ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 6.7% ఉందండి. ఈ యొక్క క్వార్టర్లీ కాంపౌండ్ అన్నమాట 3 మంత్స్‌కి ఒకసారి అయితే మనకైతే వడ్డీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వడ్డీ అయితే మారడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే అకౌంట్ అయితే ఓపెన్ చేస్తారో, ఏ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఓపెన్ చేస్తారో అదే ఇంట్రెస్ట్ రేటు మీకు 60 నెలల వరకు అయితే ఉంటుందండి. అదే ఇంట్రెస్ట్ రేట్‌తో మీకు ఇస్తారు. ఒకవేళ 3 నెలల తర్వాత పెరిగింది, సపోజ్ ఆ ఇంట్రెస్ట్ రేట్ ఒకవేళ తగ్గింది, అది ఎవరండి మీరు ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో ఆ టైంలో ఎంతైతే ఇంట్రెస్ట్ వడ్డీ ఉందో ఆ వడ్డీ మీకు లాస్ట్ వరకు అయితే పర్మనెంట్‌గా అయితే ఉంటుందండి. ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 6.7% ఉంటుందండి. అదేవిధంగా డిపాజిట్స్ మినిమం ఎంత చేయొచ్చు? మినిమం వచ్చి రూ. 100 నుంచి మనము అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చండి. మ్యాక్సిమం వచ్చి నో లిమిట్. సపోజ్ కొంతమంది నెలకు రూ. 100 సేవ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది రూ. 1000, 2000, 5000, 10,000, 20,000 ఇలా ఎంతైనా మనమైతే మంత్లీకి అయితే సేవ్ చేసుకుంటూ ఉండొచ్చండి. సపోజ్ ఈ మంత్లో మనము 2000తో అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి. ఈ 2000తోనే మనం 6 నెలల వరకు 2000 కట్టుకుంటూ పోవండి. సపోజ్ ఇప్పుడు మనకి నెలకి రూ. 1000 మీరు సేవ్ చేయాలనుకుంటున్నారు. నెలకి రూ. 1000 సేవ్ చేయడం వల్ల 60 నెలల తర్వాత మీరు రూ. 72,505 అయితే మీకు మెచ్యూరిటీ అమౌంట్ రావడం జరుగుతుంది. సపోజ్ అదే రూ. 2,000తో మీరు సేవ్ చేయాలనుకున్నారనుకోండి, రూ. 1,40,010 అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 చూసుకుందాము. నెలకు 5,000 మీరు సేవ్ చేయాలనుకుంటున్నారు. అంటే రూ. 3,62,525 అయితే మీకు మెచ్యూరిటీ అమౌంట్ రావడం జరుగుతుంది. అదే సపోజ్ 10,000 సేవ్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గర అమౌంట్ ఉంది. సపోజ్ చిన్న మొత్తాలు కాకుండా కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దాన్ని ఎలా సేవ్ చేయాలో తెలియక బయట ఇస్తే అసలుకే మోసం వస్తుందని చెప్పి కొంతమంది బయట ఇవ్వరు. అలాంటి వాళ్ళు ఈ ఆర్‌డీలో సేవ్ చేసుకోవచ్చు. నెలకు 10,000 కానీ సేవ్ చేసినట్లయితే మీరు 60 నెలల తర్వాత రూ. 7,25,050 అయితే వడ్డీ రావడం జరుగుతుంది. మీ యొక్క అమౌంట్ అయితే చాలా చాలా సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటుంది. మీరు ఈ అమౌంట్ ఎంతైనా మీరు 20,000 చేసుకోవచ్చు, నెలకు 30,000 చేసుకోవచ్చు, ఎంతైనా చేసుకోవచ్చండి. నో లిమిట్. ఈ విధంగా మీ యొక్క డిపాజిట్ అయితే చేయొచ్చు. దీనికి ఇంకొక ఆపర్చునిటీ కూడా ఉందండి. సపోజ్ మీరు ఈ యొక్క అకౌంట్ ఓపెనింగ్ నెలలో 15వ తేదీన అంటే
సో 30 డేస్ కదండి, 31 డేస్ కదా, 15 డేస్ లోపల కానీ మీరు అకౌంట్ కానీ ఓపెన్ చేసినట్లయితే మీరు డిపాజిట్ ఇచ్చి 15 తేదీ లోపలే కట్టాలండి. సో 16 కడితే ఏమవుద్ది అంటారా? 16 కూడా కడితే ఏం కాదండి, కాకపోతే పెనాల్టీ పడుతుంది. సో 100కి ₹1 లెక్కన పెనాల్టీ పడుతుంది. అదే మీరు 15 తేదీ పై నుంచి అంటే 16 నుంచి 31 లోపల కానీ మీరు కానీ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే సో మీకు ఆ నెలలో ఎప్పుడు కట్టినా సరే మీకు పెనాల్టీ ఉండదు. కాబట్టి దీన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? సో మనం 15 పైనే ఓపెన్ చేసుకోవచ్చు అనేది ఒక విషయం అయితే మీకు అర్థమైంది. సో మీరు 15 పైన ఓపెన్ చేస్తే నెలలో ఎప్పుడైనా కట్టొచ్చు. 15 లోపల ఓపెన్ చేసినట్లయితే 15 లోపల మాత్రమే మీరు పెనాల్టీ కట్టాల్సిన అవసరం లేదు. 15 పైన కానీ కడితే పెనాల్టీ పడుతుంది, 100కి ₹1 లెక్కన. సపోజ్ మేము పెనాల్టీ కాదు, లేట్కి కడితే మనం కట్టాల్సి వస్తుంది. అదే మీరు కానీ అడ్వాన్స్ కట్టారంటే గవర్నమెంటే మీకు ఇస్తుంది. అది ఎలా అంటారా? రీబేట్ అంటారు అనమాట. రీబేట్ అంటే 6 మంత్స్కి ఒకసారి. 6 మంత్స్కి మీరు అడ్వాన్స్గా కానీ పే చేస్తే మీకైతే 100కి ₹10 అయితే మీకు రీబేట్ అంటే రిటర్న్ ఇస్తారనమాట. అదే 12 నెలలకి అయితే ₹40 దాకా రీబేట్ అంటే మీకు రిటర్న్ ఇస్తారనమాట. ₹40 తగ్గించుకొని కట్టించుకుంటారనమాట. అసలు అడ్వాన్స్ కట్టడం వల్ల ఇది ఒక బెనిఫిట్ ఉంది. లేట్కి కట్టడం వల్ల మీరు కడతారు, అడ్వాన్స్ కడితే గవర్నమెంటే మీకు కడుతుంది. సో దీన్ని బట్టి మీరే లేట్కి కట్టాలా అడ్వాన్స్ కట్టాలా అనేది ఒక నిర్ణయానికి అయితే రావచ్చు. అకౌంట్ ఓపెనింగ్ అనేది మీరు క్యాష్ ద్వారా అయినా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, లేదా చెక్ ద్వారా అయినా మీరైతే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సో ఈ 2 ఫెసిలిటీ అయితే అవైలబిలిటీ ఉందండి. మీ యొక్క గ్రామాల్లో ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్లో అయితే ఈ ఆర్డీఐ రికరింగ్ డిపాజిట్ అనేది ప్రతి ఒక్కరైతే కట్టించుకుంటారు మీ దగ్గరలో. సో డిపాజిట్ అయితే ఇదండి. సో ఇప్పుడు ఎవరికి ఎలిజిబిలిటీ ఎవరు ఓపెన్ చేయొచ్చు అనేది మనం తెలుసుకుందాము. ముందుగా సో సింగిల్ అడల్ట్ అంటే మన ఇండివిజువల్గా మనం అయితే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా జాయింట్ కూడా చేసుకోవచ్చు. జాయింట్ ఏ చేసుకోవచ్చు, జాయింట్ బి చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ 3 అడల్ట్స్ వరకు అంటే 3 పేర్ల మీద కూడా ఈ యొక్క అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మైనర్ కింద సో మీ ఇంట్లో పిల్లకాయలకి ఓపెన్ చేయాలా, మీ యొక్క తల్లిదండ్రుల గార్డెన్ నేమ్ పెట్టుకుని పిల్లలకు కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఆ విధంగా అయినా సో 10 ఇయర్స్ అబోవ్ అయితే పిల్లల పేరు యొక్క ఓన్ నేమ్ మీద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అనమాట. అది అకౌంట్ ఓపెనింగ్ అయితే. నెక్స్ట్ డిఫాల్ట్ ఫీజు. సో డిఫాల్ట్ ఫీజు ఇందాక మీకు చెప్పాం కదండి. సో డిఫాల్ట్ ఫీజు అంటే మనకి 15 పైన లోపల అయితే అకౌంట్ ఓపెన్ చేసినట్టే 16 తేదీన కనుక కడితే ₹100 100కి ₹1 లెక్కన కట్ అవుతుంది. అదే మీరు కంటిన్యూస్గా 4 మంత్స్ కనుక కట్టకపోతే అది డిస్కంటిన్యూగా దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారనమాట. అంటే ఆ అకౌంట్ అనేది ఆగిపోతుంది. సో మళ్ళీ మీరు కట్టుకోవాలంటే ఈ యొక్క ఇప్పుడు సపోజ్ మీరు ఒక నెల కట్టలేదు, 2 నెలలు వచ్చి 2 నెలలు కట్టాలా. సో మీ దగ్గర 1 మంత్ అమౌంట్ ఉంది, 1 మంత్ కట్టుకోవచ్చు. లేదా 2 నెలలు అమౌంట్ ఉంది, 2 నెలలు కట్టుకోవచ్చు. అదేవిధంగా 4 నెలలు మీరు కంటిన్యూస్ కట్టలేదు, 5 నెలలు వచ్చారు. మీరు 5 నెలలు ఏం చేస్తారంటే ఈ 4 నెలలు ప్లస్ ఈ 5 నెలలు 2 నెలలు మీరైతే అమౌంట్ పే చేయాలి. అంటే 4 నెలల దాకా మీరు కంటిన్యూస్ కట్టకపోతే దాన్ని డిస్కంటిన్యూగా పరిగణిస్తారనమాట. అదే మీకు రెన్యువల్ చేసుకోవాలంటే 6 నెలల లోపల అంటే 5వ నెల 6వ నెలల మధ్యలో మీరైతే రెన్యువల్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ 6 నెలలు వచ్చారు, ఈ 6 నెలలు అంటే ఈ 6 నెలలు అమౌంట్ ఒకేసారి పే చేయాలి. మీరు సపోజ్ 5 నెలలు వచ్చి నేను 2 నెలల దగ్గర ఉంది నా దగ్గర అమౌంట్ 2 నెలలు పే చేస్తానంటే సిస్టమ్ తీసుకోదండి, రూల్స్ ప్రకారం అయితే తీసుకోదు. సో అదే మీరు 3 నెలలు 4 నెలలు లోపలగానే అయితే 2 నెలలు అమౌంట్ ఉంది, ఇంక 2 నెలల తర్వాత కట్టుకోవచ్చు అంటే కట్టుకోవచ్చు. అది 4 మంత్స్ లోపలే. కంటిన్యూస్గా 4 మంత్స్ డిఫాల్ట్ ఫీజు అంటే అలా తీసుకోదు. సో ఈ పాయింట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. అదే 6 నెలలు కంప్లీట్గా 6 నెలలు కూడా కట్టలేదు, 7వ నెలలో వచ్చారు అంటే మీ అకౌంట్ అనేది కంప్లీట్గా డిస్కంటిన్యూ అయిపోద్ది. సో ఆ అకౌంట్ ఇంకా రన్ చేయడానికి పనికిరాదనమాట. అలానే మీ డబ్బులు ఎక్కడికి పోవండి, మీ డబ్బులు అయితే వస్తాయి. డిఫాల్ట్ ఫీజు గురించి. నెక్స్ట్ ఈ యొక్క లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి దీనికి. సపోజ్ మీరు కంటిన్యూస్గా అమౌంట్ కడుతున్నారు, మీకు ఒక 1 ఇయర్ సపోజ్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ వచ్చి ఎప్పుడంటే ఆఫ్టర్ 1 ఇయర్ అంటే 12 మంత్స్ తర్వాత మీరైతే లోన్ అయితే తీసుకోవచ్చు. అది కూడా ఎంతంటే 50%. సపోజ్ మీరు 50,000 కట్టారు 1 ఇయర్ లోపల అంటే 10,000 లెక్కన సంథింగ్ అనుకోండి. 50,000 కట్టారు, 50,000లో 50% అంటే 25,000 అయితే మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 25,000 వద్దు నాకు 10,000 కావాలన్నా 10,000 ఇస్తారనమాట. అంటే 25,000 కన్నా మించి అయితే ఇవ్వరనమాట. ఎందుకంటే దాని ఒక రూల్ వచ్చి 50% రూల్ ఉంటుంది. సో 50% రూల్ ప్రకారం అయితే మీరైతే తీసుకోవచ్చు. అది 1 ఇయర్ తర్వాత అండి ఎలిజిబిలిటీ వచ్చి. నెక్స్ట్ ఆ యొక్క ఇంట్రెస్ట్ దానికి లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు పే చేయాలి కాబట్టి దానికి ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే సపోజ్ ఇప్పుడు ఆర్డీ ఇంట్రెస్ట్ వచ్చి 6.7,
దానికి 2% యాడ్ చేస్తారనమాట. అంటే 8.7% వడ్డీ కింద ఉంటుంది. మీరు ఒకేసారి కట్టొచ్చు, లేదా క్లోజ్ అయిపోయినాకైనా మెచ్యూరిటీ అయినప్పుడైనా కట్టొచ్చు, లేదా అసలు మా దగ్గర లేదండి, మా నార్మల్ అమౌంట్ 6 నెలలు కట్టారు, మీరే పట్టుకుంటే డైరెక్ట్ మీ లోన్ యొక్క ఎంతైతే తీసుకున్నారో దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రీమిచ్ క్లోజరు. ప్రీమిచ్ క్లోజర్ అంటే మనము మధ్యలో క్లోజ్ చేసుకోవాలా? క్లోజ్ చేసుకోవాలంటే ఎలా? సో మధ్యలో క్లోజ్ చేసుకోవాలంటే మినిమం ఇది 5 ఇయర్స్ అనమాట. అంటే 60 నెలలు. అంటే మినిమం 3 ఇయర్స్ అయితే మనం కంటిన్యూస్గా కట్టాలండి. సపోజ్ 1 ఇయర్ కట్టారు, మాకైతే అకౌంట్ క్లోజ్ చేయాలని అనుకుంటారు. సో అకౌంట్ క్లోజ్ చేయడానికి లేదండి, మినిమం 3 ఇయర్స్ మీరు కట్టినా కట్టకపోయినా ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత మాత్రమే క్లోజర్ చేయాలి. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత క్లోజ్ చేస్తే మీకు 4% పోస్ట్ పిఓఎస్బి సేవింగ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 4% ఎస్బి ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మీరు 3 ఇయర్స్ కట్టారు, ఇంకా కట్టలేకపోయారు, 3 ఇయర్స్ అయితే క్లోజ్ చేయకుండా 5 ఇయర్స్ తర్వాత వచ్చారు, అప్పుడు ఏంటంటే 6.7% ఇస్తారు. అంటే మీ యొక్క పాలసీ 5 ఇయర్స్ పోస్ట్ ఆఫీస్లో ఉన్నది కాబట్టి మీకు ఎంతైతే ఇంట్రెస్ట్ రావాలో అంత ఇంట్రెస్ట్ లేదు, మేము మధ్యలోనే క్లోజ్ చేసుకుంటాం అన్నారు కాబట్టి 4% ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ ఇప్పుడు సో 60 నెలల తర్వాత అయితే మనం మెచ్యూరిటీ చేసుకోవచ్చండి. అంటే 5 ఇయర్స్ తర్వాత. దీన్ని మీరు నేను మెచ్యూరిటీ చేసుకోను, ఎక్స్టెండ్ చేసుకోవాలంటే నెక్స్ట్ మళ్ళీ 5 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత మీరు అకౌంట్ అనేది మళ్ళీ మీరు వద్దనుకున్నప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే ఎక్స్టెండ్ చేసిన అకౌంట్ని మీరు ఎప్పుడైనా అకౌంట్ అయితే క్లోజ్ చేసుకోవచ్చండి. మీరు అకౌంట్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత 1 ఇయర్ లోపల కానీ మీరు క్లోజ్ చేయాలనుకుంటే 4% అయితే మీకు వడ్డీ రావడం జరుగుతుందండి. అదే 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసిన 1 ఇయర్ తర్వాత అయితే మీకు ఆర్డీ ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. ఇదే వీడియోస్ ఇంకా నలుగురు షేర్ చేసినట్లు ఉంటుందండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా ఈ వీడియోలో ఏదైనా ఒక పాయింట్ అర్థం కాకపోయినా మీరైతే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.